నమస్కారం. న్యూస్ 21 టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కాకానిని ప్రశ్నిస్తున్న సిఐడి పోలీసులు. ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారు కేసులో విచారణ. గడ్కారీ ఇంటికి బాంబు బెదిరింపు. గంటల్లోనే నిందితుని పట్టుకున్న పోలీసులు. ఢిల్లీకి కేటీఆర్ బృందం. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై చర్చ. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రికార్డుల తారుమారు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో ఆయన్ను గుంటూరు సిఐడి పోలీసులు తాజాగా కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో కాకాని ప్రశ్నిస్తున్నారు. రికార్డుల తారుమారు ఎలా జరిగింది, అసలు ఎందుకు చేశారు, అంత అవసరం ఏంటి, ఎంతమంది ఉన్నారు, తారుమారు చేసిన నిందితులకు తమకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలు వేస్తున్నారు. అయితే సిఐడి పోలీసుల ప్రశ్నలకు మౌనంతో కాకాని సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. కాగా నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారయ్యాయి. దీంతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 14వ నిందితుడిగా గుర్తించారు. ఇప్పటికే వేరే కేసులో రిమాండ్లో ఉన్న ఆయన్ని నెల్లూరు 2వ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట వర్చువల్గా పరిచారు. ఈ కేసులోనూ ఆయనకు న్యాయమూర్తి ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కోర్టు అనుమతితో కాకానిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. రికార్డుల తారుమారు వెనుక ఇంకా ఎవరెవరున్నారో అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రికార్డుల తారుమారు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో ఆయన్ను గుంటూరు సిఐడి పోలీసులు తాజాగా కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో కాకానిని ప్రశ్నిస్తున్నారు. రికార్డుల తారుమారు ఎలా జరిగింది, అసలు ఎందుకు చేశారు, అంత అవసరం ఏంటి, ఎంతమంది ఉన్నారు, తారుమారు చేసిన నిందితులకు తమకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలు వేస్తున్నారు. అయితే సిఐడి పోలీసుల ప్రశ్నలకు మౌనంతో కాకాని సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. కాగా నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారయ్యారు. దీంతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 14వ నిందితుడిగా గుర్తించారు. ఇప్పటికే వేరే కేసులో రిమాండ్లో ఉన్న ఆయన్ను నెల్లూరు 2వ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట వర్చువల్గా హాజరుపరిచారు. ఈ కేసులోనూ ఆయనకు న్యాయమూర్తి ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కోర్టు అనుమతితో కాకానిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. రికార్డుల తారుమారు వెనుక ఇంకా ఎవరెవరున్నారో అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగపూర్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఓ ఆగంతకుడు ఫోన్ చేసి గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హోటాహుటిన గడ్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ కాల్ అని నిర్ధారణకొచ్చారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగపూర్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఓ ఆగంతకుడు ఫోన్ చేసి గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హోటాహుటిన గడ్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ కాల్ అని నిర్ధారణకొచ్చారు. ఓ ఆకతాయి మద్యం షాపులో పనిచేస్తూ ఈ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. గంటల్లోనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొనేందుకు ఈ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. రాజకీయ పార్టీలతో ఈసీఐ నిర్వహించనున్న ఈ భేటీ ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన సదన్లో జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్విని కుమార్ మోహల్ అధికారికంగా లేఖ పంపారు.
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడికి సమాచారం అందించారు. కేటీఆర్ నాయకత్వంలోని ఈ బృందంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండనున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దెరాజ రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్కసుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంలో సభ్యులుగా ఉండనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై వివాదం నడుస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం. ఇదే అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపచేస్తూ చర్చకు పట్టుబడుతున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై ఆగస్టు 5న బెంగళూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బృందం ఈసీఐ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె భర్త రాజా రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త డాక్టర్ రాజేందర్ రెడ్డి కలిసి తమ సొంత గ్రామమైన చెర్లపాలెంలో నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నేతల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళా సంఘాల నాయకురాలు, యువజన ప్రతినిధులు నేతలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, చెర్లపాలెం మా కుటుంబానికి అత్యంత ఆత్మీయమైన గ్రామం. ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలనే మా కళ నేడు భూమి పూజతో నెరవేరుతోంది. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఓం ధ్రువంతే రాధావరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతేష్టరాష్టం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహ అచ్ఛంద అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం స్వచ్ఛం యోరావృణీమహే గాతుం విజ్ఞాయ. వాళ్ళ బిడ్డ తెలియనట్టుగా వీడే వాళ్ళ బిడ్డకి కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎదుటే గొడవకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలతో మంత్రి ఒకంత సీరియస్ అయ్యారు. ఇదేం పద్ధతి అంటూ అల్లరి చేస్తున్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నరసారెడ్డిని స్టేజ్పైకి ఆహ్వానించలేదు. కాగా కార్యక్రమం మొదలవుతున్న సందర్భంలో స్టేజ్ కింద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
నర్సారెడ్డిని స్టేజ్ పైకి ఎందుకు పిలవలేదని అల్లరి చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి కూడా వచ్చారు. మంత్రి ఎదుటే తీవ్రస్థాయిలో అరుపులు కేకలు వేశారు. దీంతో మంత్రి వివేక్ సీరియస్ అయ్యారు. ఇదేం పద్ధతి? ఇది ప్రభుత్వ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా ఉంటే బయట చూసుకుందాం, ఇక్కడ ఆందోళన చేయొద్దని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు పంచాయతీకి చెందిన ఎర్రగుంటపల్లి గ్రామ రేషన్ షాప్లో రేషన్ పంపిణీలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు చెన్నారెడ్డి అనే డీలర్పై తీవ్ర ఆరోపణ చేశారు. ప్రతి రేషన్ కార్డుకు 35 కిలోల బియ్యం ఇవ్వాల్సిన స్థానంలో కేవలం 30 కిలోలే పంపిణీ చేస్తూ మిగిలినవి ఎక్కడికి తరలిస్తున్నాడన్న ప్రశ్న లేచింది. లబ్ధిదారులు అడిగితే ఎంఆర్ఓ చెప్పింది అంతే అంటూ సమాధానమిస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి స్పందించారు. మండల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ చెన్నకేశవ నాయుడుతో కలిసి రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఎర్రగుంటపల్లి తాండా రావుల చెరువు పంచాయతీ షాప్ డీలర్ గురించి సర్క్యులేట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక కార్డుదారుడు బియ్యం కోసం వచ్చినప్పుడు 35 కేజీలు అంత్యోదయ కార్డు, అది అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి ఇచ్చే కార్డు, అది 35 కేజీల కార్డు 30 కేజీలు తూకం ఇస్తున్నాడని చెప్పేసి అతను వాదించినప్పుడు డీలరు ఎంఆర్ఓ గారు పట్టుకోమని చెప్పిన విషయం సర్క్యులేట్ అవ్వడం వలన ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ విషయాన్ని సదరు కార్డుదారులతో కూడా నా పేరు వంశీకృష్ణారెడ్డి, నేను జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యసాయి జిల్లా అండి. ఈరోజు ఈ షాప్ మీద కంప్లైంట్ రావడం, అలాగే పొద్దున్నే ఒక వీడియో క్లిప్పింగ్ బయటికి రావడం జరిగింది. దాని మీద సంయుక్త కలెక్టర్ గారు ఈ షాప్ గురించి ఎంక్వైరీ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.